హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగుండండి. మేము అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని మాత్రమే అనుకుంటామండి. ఈరోజు నేను మా ఇంట్లో కూరల చింతకలను అలాగే బీరకాయల కర్రీ చేశాను. మేము ఎలా చేసుకున్నామో చూపిస్తానండి. మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఈరోజు బీరకాయలు ఇవి మా ఇంట్లో కాసినాయండి, మేము కొనుకొచ్చుకునేవి కాదు. ఈ బీరకాయలతో పాటు అలసంతలు అనేటివి నానబెట్టుకొని ఈ కూర అనేది చేసుకుంటున్నానండి. ఈ బీరకాయలు గీక్కొని పక్కన పెట్టుకొని అలసంతలు అనేది ఒక గంట ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. కుక్కరే కదా, అప్పటికప్పుడు చేసుకున్నా కూడా కొంచెం కుక్కర్లో కొంచెం లేట్ అవుతుంది, కానీ నానబెడితే తొందరగా అవుతుంది. ఒక గంట సేపు నానబెట్టుకున్నాను నేనైతే. నానబెట్టుకొని దాన్ని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఆ కుక్కర్లో ఈ అలసంతలు అనేటివి ఉడికించిన. ఒక స్టవ్ మీద అలసంతలు ఉడకబెట్టి ఆ ఉడికే లోపు మనము ఈ బీరకాయలు అనేటివి కోసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక 5-10 నిమిషాలు, కుక్కరే కదా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ను పొయ్యి మీద పెట్టుకొని అలాగే బీరకాయలు అనేటివి కట్ చేసుకోవాలి. బీరకాయలు కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకుంటాం కదా, ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి అలాగే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసానండి. నూనె వేడైన తర్వాత అలాగే మనము ముందుగా కట్ చేసుకున్నట్టు కల్జమగ్ కానీ, ఉల్లిగడ్డలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ ఇవన్నీ మనం పోపులో వేసుకుంటాం కదా. ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలు అనేటివి వేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని మనకు పచ్చివాసన పోయి కొంచెం తెలుపు రంగు వచ్చేంత వరకు ఈ పచ్చిమిర్చి అనేది నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు అనేది కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనకు మంచిగా నూనెలో మగ్గనియాలి. నూనెలో మగ్గితే మంచిగా ఉంటాయి కదా. ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి పోపులో వేసిన తర్వాత అవి మంచిగా ఉడికిన తర్వాత మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ని అయితే మంచిగా నూనెలో పచ్చివాసన అయ్యేదాకా తిండి నూనెలో గోలియాలండి. లేకపోతే మనకు అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేరే స్మెల్ వస్తుంది పచ్చిగా. ఇలా అల్లం వెల్లిపాయ అనేది మనకు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు దీనికి సరిపోను పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా కొంచెం కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను అనేది మనం వేసుకోవాలి. దీనిలోకి కొంచెం మెంతి పొడి అనేది కూడా వేసుకోవాలి. పచ్చి కొత్తిమీరల పొడి, నేను కొత్తిమీరకు ఉంది కానీ అయినా పచ్చి కొత్తిమీరల పొడి అనేది వేసిన. దించేటప్పుడు అయితే మనం వేయించిన కొత్తిమీరల పొడిని వేసుకోవాలి. నేను కొంచెం మెంతి పొడిని కూడా వేసుకున్నా. అలాగే మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు చిన్నగా కోసుకోవద్దండి. మనం మామూలుగా వట్టిగా ఫ్రై చేసుకుంటే చిన్నగా కోసుకోవాలి. ఈ అలసంతలు వేసి వండుకున్నప్పుడు ఈ బీరకాయ లాంటి ముక్కలు కొంచెం మనం పెద్దగా కోసుకుంటేనే మనకు ముక్కలు అనేది చాలా మంచిగా కనబడతాయి. ఇలా వేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని దానికి తగినంత కొంచెం ఉప్పు అనేది వేస్తే ఈ ఉప్పులో ఈ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఈ ముక్కలు ఉప్పేసి దానిపైన నేనైతే ఎటువంటి కూరగాయలు నీళ్ళు వేయకుండా వండే వాటిని అయితే పైన ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి దానిపైన అనేది పెడతానండి. ఎందుకంటే దాని ఆవిరి కిందికి వచ్చి మనకు కూర అనేది మాడకుండా ఉంటుంది. అలాగే కొంచెం సూప్ అనేది కూడా వస్తుంది. అది ఉడికిన తర్వాత అలా పెడితే తొందరగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ అలసంతలు, బొబ్బెర్లు కానీ అలసంతలు కానీ దీనిలో వేసుకొని ఇలా ఒకసారి ఉడకబట్టేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత తగినంత పచ్చిమిరపకాయలు మనకు సరిపోవు కదా, సరిపోయని వేసుకుంటే ఏం కాదు. నాకు పచ్చిమిరపకాయలు అనేది సరిపోదు, అందుకే నేను దానికి సరిపడా కొంచెం మిరప పొడిని కూడా వేసుకుంటున్నాను. ఈ మిరపొడి వేసిన తర్వాత కూడా ఈ మిరపొడి అనేది మనకు ఈ కూరకు అంటే బీరకాయ ముక్కలకు కానీ మనం వేసుకున్నటువంటి ఈ అలసంతలకు కానీ మంచిగా పట్టాలి కదా. అందుకే దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకొని ఉంచుకొని దీన్ని ఉడకనియాలి. నీరు అనేది దగ్గర పడేంతసేపు ఉడకనియాలి. దించేటప్పుడు నేనైతే కొంచెం ఎంచిన కొత్తిమీరల పొడిని వేసుకుంటున్నాను. అది మసాలా అంటారు కదా, నేను దానిలో ఎక్కువ మసాలాను అయితే అంటే లవంగాలు, యాలకులు అలాంటివి ఏమి వేసుకొని ఒక 2-3 వేస్తాను. వేసి మాకు ఘాటు ఎక్కువ అవసరం లేదు కనుక ఇలా కలుపుకొని మనం ఇలా ఉడికి దగ్గర పడ్డాక ఈ కొంచెం కొత్తిమీరాకు అనేది వేసుకోవాలండి. ఇలా కొత్తిమీరాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కొత్తిమీరాకు వేసుకొని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.